Hello students, welcome to Shrinath Academy. In this video, I will tell you 8 last minute PolySet exam tips. ఈ వీడియోలో మీకు PolySet ఎగ్జామ్కి సంబంధించిన 8 లాస్ట్ మినిట్ టిప్స్ నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్, ప్లాన్ అవుట్ యువర్ స్టడీస్. సో ప్రతిదానికే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మంచి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఎన్ని డేస్ ఉంది ఎగ్జామ్కి అండ్ ఆ డేస్లో డైలీ ఎన్ని అవర్స్ మీరు చదవగలరు. సో అవర్స్ అని క్యాల్కులేట్ చేసుకోండి అండ్ ఆ అవర్స్ క్యాల్కులేట్ చేసుకొని సో డైలీ ఎవ్రీ సబ్జెక్ట్ మీరు చదవండి. సో ఈచ్ సబ్జెక్ట్కి కొంత టైం ఇవ్వండి. మీకు టఫ్గా ఉన్న సబ్జెక్ట్ కొంత ఎక్కువ టైం ఇవ్వండి. సో అలా మీరు టైమింగ్ని అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ టైంలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏం చేయాలి, సో ఏం చదవాలి, వాటన్నిటి గురించి స్పెసిఫిక్గా ఒక ప్లానింగ్ అనేది మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్లానింగ్. నెక్స్ట్, క్లియర్ డౌట్స్ రైట్ అవే. సో మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే తీర్చేసుకోండి. ఓకేనా. టీచర్నో, ట్యూటర్నో, ఫ్రెండ్స్నో, లేదంటే గూగుల్, యూట్యూబ్ చాలా ఉన్నాయి కదా, అవో ఎక్కడో సాటిన మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ 10th క్లాస్ స్టేట్ బుక్స్ ఆర్ ద సేవియర్. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో అవి మనకి స్టాండర్డ్ స్టూడెంట్స్, ఓకేనా, మ్యాండేటరీ అండ్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. సో అవి మనకి చాలా ఉపయోగపడతాయి. సో కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్ వస్తే మీరు ఆ బుక్స్ నుంచి చదవండి, అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ వస్తుంది, మెటీరియల్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. సో టెక్స్ట్ బుక్ నుంచి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా. దెన్ ఇట్ విల్ ష్యూర్లీ హెల్ప్స్ యూ అనమాట. ఓకేనా. సో ఒకవేళ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలి, అర్థం కావట్లేదు అనుకుంటే మన ఛానల్లో టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో స్టేట్ టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ కెన్ యూజ్ దోస్ వీడియోస్. నెక్స్ట్ థింగ్, ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా. సో దానికోసం మన దగ్గర వీడియోస్ అనేవి కావాలంటే చూడొచ్చు, లేదంటే మీరు కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ ఫ్రీక్వెంట్ రివిజన్ ఈజ్ ఏ మస్ట్. సో మీరు ఎంత చదివారన్నది కాదు, ఎంత రివిజన్ చేశారనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మీరు ఫ్రీక్వెంట్గా రివిజన్ చేయడం అనేది వెరీ 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 గుడ్ థింగ్ అనమాట. ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బెస్ట్ స్టూడెంట్స్. ఓకేనా. సో రివిజన్ చేస్తే మీ మైండ్లో అలా గుర్తుండిపోతుంది, మర్చిపోవడం అనే ఛాన్స్ ఉండదు. రివిజన్ చేయకపోతే ఎంత చదివినా వేస్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ ఫార్ములాస్ అండ్ న్యూమరేషన్స్. సో ఎస్పెషల్లీ ఫిజిక్స్కి వచ్చేప్పటికి చాలా మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములాస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. సో ఓకేనా స్టూడెంట్స్. అలాగే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకోవాలి, ఫార్ములాస్ని అప్లై చేయడం నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ స్టూడెంట్. గెట్ గుడ్ నైట్ స్లీప్. సో మీరు మంచి నిద్ర తీసుకోవాలి. మీన్స్ నైట్ చాలామంది ఏం చేస్తారంటే నైట్ అవుట్ చేసి సరిగ్గా పడుకోకుండా 4 అవర్స్ 3 అవర్స్ 5 అవర్స్ పోయి రాత్రంతా చదివేద్దాం అనుకుంటారు. అలాంటి ప్లాన్లు ఏమీ వేయొద్దు స్టూడెంట్స్. మంచిగా 8 అవర్స్ కంప్లీట్ స్లీప్ మీరు ఉంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో డేలో మీరు మంచిగా చదవగలుగుతారు అనమాట. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్ హాల్. సో ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకుండే టైం చాలా తక్కువ కాబట్టి టైం మేనేజ్మెంట్ కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా టైం పెట్టుకోండి. ఆ టైంలోనే కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా, టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, టైంని ఎలా నేను సేవ్ చేయొచ్చు, అవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా. లైక్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అనమాట. సో దీస్ 8 టిప్స్ మీరు ఫాలో అవ్వండి, దెన్ ఇట్ విల్ హెల్ప్స్ యూ లాట్. సో రైట్ నో మన ఛానల్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 6th to 10th ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ 100% free. So don't forget to subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Okay, that's it.